ఆమె కొద్ది నిమిషాలు దేవుని పరిశుద్ధమైన లేఖన భాగాలు ఈ రాత్రి బైబిల్ స్టడీలో మనము నేర్చుకుందాం. దేవుని పరిశుద్ధమైన జీవపు మాటల్ని ధ్యానం చేద్దాం. లూకాసు వార్త బైబిల్ ధ్యానములో లూకాసు వార్త 2వ అధ్యాయము మొదటి 7 లేఖన భాగాల్ని ధ్యానం చేద్దాం. నేను ధ్యానం చేస్తూ ఉంటాను, మీరు కూడా ధ్యాన భాగాన్ని అనుసరించండి. ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి యేసోపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని తన తొలిచూలు కుమారుని రక్షక వందనాలు స్తోత్రాలు. కృపను బట్టి స్తుతిస్తున్నాం, ఆశ్చర్యకరమైన మీ కార్యాలను బట్టి స్తోత్రాలు. అక్టోబర్ మాసంలో మొదటి బైబిల్ స్టడీ క్లాస్ మాకు ప్రబోధించమని, మీ లేఖన భాగాల ద్వారా మమ్మల్ని నడిపించమని మమ్మల్ని అందరూ మీకు అప్పగించుకుంటూ పునరక్షకుడేసే శ్రేష్ఠ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందున్న పిల్లారా, మనం ధ్యానం చేసిన లేఖన భాగంలో ఈ గ్రామమైన యోసేపు వంశపు గోత్రపు గ్రామమైన బెత్లెహేముకి వెళ్ళారు. మరియా బెత్లెహేములో తన తొలిచూలు కుమారుని కని పొత్తిగూడలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టింది. బెత్లెహేం యూదయ దేశంలో లేదా యూదయ ప్రదేశంలో యూదయ ప్రాంతములో ఉన్న బెత్లెహేం. ఈ బెత్లెహేము అనేటువంటి గ్రామం గురించి రాత్రి మనం ధ్యానించబోతున్నాం. ఎక్కడ నుండి వచ్చారు వాళ్ళు? గలిలయలోని నజరేతు అనేటువంటి పట్టణము నుండి లేదా గ్రామం నుండి. గలిలయలోని నజరేతు అనే గ్రామం పట్టణములో నుండి యూదయలో ఉన్నటువంటి బెత్లెహేము అనేటువంటి గ్రామానికి వచ్చారు. బెత్లెహేం అనే గ్రామము దావీదు పూర్వీకుల గ్రామం, యేసోపు పూర్వీకుల గ్రామం. దావీదు బెత్లెహేమీయుడు, యేసోపు స్వగ్రామం, దావీదు వారి పూర్వీకుల గ్రామము బెత్లెహేం. మన ధ్యానం ఏంటంటే ఈ బెత్లెహేం అనే గ్రామం గురించి దేవుడు చెప్పినటువంటి కొన్ని ప్రవచనాలు, కొన్ని నెరవేర్పులు. ఈ బెత్లెహేం అనే గ్రామాన్ని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడో కూడా మనం ధ్యానించాలి. బెత్లెహేము అంటే అర్థం ఏంటర్థం? రొట్టెల గృహం, రొట్టెల ఇల్లు అంటే సమృద్ధి కలిగినటువంటి గ్రామం. ఇది బెత్లెహేము గ్రామము సమృద్ధి కలిగిన గ్రామం. రొట్టెల గృహం, ధన సమృద్ధి కలిగింది, ధాన్య సమృద్ధి కలిగింది బెత్లెహేం. యెరూషలేము పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పట్టణం ఇది బెత్లెహేం. యెరూషలేము పట్టణానికి దక్షిణంగా 6 కిలోమీటర్ల దూరంలో ఉంది బెత్లెహేం. ఇప్పుడైతే యెరూషలేము బెత్లెహేము వరం కలిసిపోయింది. యెరూషలేము పట్టణానికి దక్షిణాన 6 కిలోమీటర్ల దూరంలో ఉంది బెత్లెహేం. ఈ బెత్లెహేంకి దేవుని మాట చొప్పున దేవదూత తెలియజేసిన వార్త చొప్పున యేసోపు మరియా నిండు చూలాలుగా ఉన్నప్పుడు మరియను తీసుకొని నజరేతు నుండి బెత్లెహేం అనే గ్రామానికి యేసోపు మరియా వచ్చారు. నజరేతు నుండి బెత్లెహేముకు 80 కిలోమీటర్లు డిస్టెన్స్. ఎంత? 80 కిలోమీటర్. 80 కిలోమీటర్లు వారిద్దరు గాడిద మీద నడిచి ప్రయాణం చేసి వచ్చారు. బెత్లెహేముకు వచ్చారు. బెత్లెహేము పరిశుద్ధమైనటువంటి స్థలం.
దేవుడు కోరుకున్న ఎన్నిక చేసుకున్న స్థలం అది. బెత్లెహేం అనేటువంటి స్థలము చాలా పరిశుద్ధమైన స్థలం. ఎంత పరిశుద్ధమైన స్థలం అంటే ముందుగానే దేవుడు ఆ బెత్లెహేములోనే నేను నా కుమారుడికి జన్మ లోక సంబంధమైన స్థితిలోనికి మానవ రూపంలోనికి తీసుకురాబోతున్నాను అని వాగ్దానం చేశారు. మీకా గ్రంథములో ప్రభువారు వాగ్దానం చేశారు. మీకా ప్రవక్త ఆ దేవాది దేవుడు బెత్లెహేంలో నుండి రాబోతున్నాడు అని ముందుగానే ప్రవచనం చెప్పాడు. ప్రభువారి లోకంలోనికి రాకముందు సుమారుగా ఒక 600 నుంచి 700 సంవత్సరాలకు ముందే ప్రభువారు క్రీస్తు రక్షకుడు ఎక్కడ జన్మించబోతున్నాడు అని ముందుగానే ఆ దేవాది దేవుడు బయలుపరిచాడు. భక్తుడు గ్రంథకర్త మత్తయి గారు ఇదే లేఖన భాగాన్ని మనకు తెలియజేశారు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే 4 చదువుమా. కాబట్టి రాజు ప్రధాన యాజకులలో ప్రజల్లోని శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఎలయనగా, యోదయ దేశ బెత్లెహేమ యోధా ప్రధానుల్లో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇజ్రాయేలును నా ప్రజల పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని రే. స్తోత్రం చెప్పండి. క్రీస్తు ఎక్కడ పుడతాడు అని ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. రక్షకుడు ఈ భూమి మీద పుట్టే సమయము ఆసన్నమైంది, ఎక్కడ పుడతాడు అని ప్రపంచమంతా ఎదురు చూస్తున్న సమయాన ప్రభువారు బెత్లెహేం అనేటువంటి పురములో, పట్టణములో ఆయన జన్మించారు. అక్కడ జన్మిస్తారు అని భక్తుడు మీకా ద్వారా ప్రభువారు 600 సంవత్సరాలకు ముందే చెప్పాడు. మీకా ప్రవచనం కూడా చూద్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ లేఖన భాగం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ లేఖన భాగం. బెత్లెహేం ఎఫ్రాతా స్వల్పమైన గ్రామమైనను ఇజ్రాయేలు ఏలబోవు నీలో నుండే వచ్చును. స్తోత్రం చెప్పండి. మీకా అంటున్నారు బెత్లెహేము ఎఫ్రాతా అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ బెత్లెహేము 2 పేర్లతో పిలువబడింది. ఒకటి బెత్లెహేం అన్నారు, రెండోది ఎఫ్రాతా అన్నారు. ఎఫ్రాతా అన్నారు. ఎందుకు ఎఫ్రాతా అన్నారు? ఇది పూర్వపు పేరు. బెత్లెహేంకు అంతకుముందు పేరేంటి? ఎఫ్రాతా అనే పేరు. ఎఫ్రాతా అంటే మార్గం. యెరూషలేముకి వెళ్ళే మార్గంలో బెత్లెహేం ఉంటుంది. అందుకని ఎఫ్రాతా అన్నారు. బెత్లెహేం ఎఫ్రాతా. బెత్లెహేము ఎఫ్రాతా అనే 2 పేర్లు వచ్చినాయి. మీకు అంటున్నారు బెత్లెహేం ఎఫ్రాతా, నువ్వు యోధా ప్రధానంలో అల్పమైన దానివి కాదు, నువ్వు చిన్న గ్రామం కాదు. ఎందుకంటే దేవుడు క్రీస్తుని, ఇజ్రాయేలుని ఏలబోయేటువంటి అధిపతి, రాజు నీలో నుండి వస్తున్నాడు అని చెప్పాడు. బెత్లెహేము అంత ప్రశస్తమైందండి, అంత వాగ్దానం కలిగింది. ఎంత ప్రశస్తమైనదంటే రాహేలు, దేవుని కృపలో దీవించబడ్డ రాహేలు ఆ బెత్లెహేములోనే క్రీస్తులో మరణించింది. ఎక్కడ మరణించింది? బెత్లెహేం ఎఫ్రాతాలోనే మరణించింది రాహేలు. చూడండి, ఆది కాండంలో 35వ అధ్యాయం 19వ లేఖన భాగంలో, ఆది కాండం 35వ అధ్యాయము చదమ్మా.
బెత్లెహేము అనబడు ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. రాహేలు మృతి పొంది బెత్లెహేము ఎఫ్రాతా పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. నేటి వరకు ఉందండి అది. రాహేలు బెత్లెహేము ఎఫ్రాతా మార్గములో మరణించింది. ఆ రాహేలు యొక్క సమాధి బెత్లెహేము ఎఫ్రాతాలో దేవుడు నిర్మించమని ఆజ్ఞించాడు. యాకోబు రాహేలు సమాధి ఎఫ్రాతా మార్గంలో కట్టాడు బెత్లెహేములో. ఇట్లా చూడండి, యాకోబు, యోధ, దావీదు వారి వంశక్రమంలో బెత్లెహేము అనేటువంటి గ్రామము విడదీయరానిది. బెత్లెహేము అనే గ్రామం చాలా ప్రశస్తమైంది, పరిశుద్ధమైన గ్రామం. ఎప్పుడు నిత్యము దేవుణ్ణి ఆరాధించే గ్రామం అది. అంత మాత్రమే కాదు, నిత్య బలులు అర్పించే గ్రామం. దేవుడు సౌలుని రాజుగా చేశాడు. తన కృపంతా సౌలుకి ఇచ్చాడు. అయితే సౌలు తన స్వయంకృత అపరాధం వలన దేవుడిచ్చిన కృప నిరర్థకం చేసుకొని దేవుడు సౌలుని రాజుగా తీసేయాలని ఉద్దేశించినప్పుడు సమూయేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, న్యాయాధిపతిగా ఉన్నాను, నీ బిడ్డగా ఉన్నాను, నన్ను కాదన్నావు, సౌలుని రాజుగా చేశావు. ఇప్పుడు సౌలు మీ కృపను నిరర్థకం చేసుకొని తిరుగుబాటు చేస్తున్నాడు. ఇప్పుడు సౌలు తీసేస్తా అంటున్నావు. ఇప్పుడు నన్నేమో నువ్వు బెత్లెహేము అంటున్నావు. నేను బెత్లెహేము వెళ్ళినటువంటి మాట సౌలు తెలిస్తే నన్ను చంపేస్తాడు అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు బెత్లెహేము వెళ్ళు, నా బిడ్డని బెత్లెహేములోనే స్థిరపరిచాను, అభిషేకించాను, అక్కడ నుండి పిలుస్తాను అన్నాడు. ఎవరిని? దావీదుని. దావీదు ఏ ఊరు దావీద్ది? బెత్లెహేము. దావీదు వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, యెషీ. ఏ ఊరు? బెత్లెహేము. యెషీ వాళ్ళ నాయన ఉన్నాడు కదా, ఎవరు? అసలు ఈ వంశవృక్షం ఎవరు? మరలా జ్ఞాపకం చేస్తాను చూడండి. నయోమి వాళ్ళ ఊరేది? ఏ ఊరు? చూడండి, రూతు గ్రంథం మొదటి 2 వచనాలు. న్యాయాధిపతులు వెళ్ళిన దినములందు దేశంలో కరువు కలగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్య తన 2 కుమారులు వెంట పెట్టుకుని మోయాబు దేశంలో కాపురం ముందుకు వెళ్ళాను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మమ్లోను, కిల్యోను. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. స్తోత్రం చెప్పండి. ఎవరు? యోధా బెత్లెహేములో ఉన్న ఎఫ్రాతీయులు, అంటే ఎఫ్రాత మార్గంలో ఉన్న వారిని ఏమంటారు? ఎఫ్రాతీయులు అంటారు. వీళ్ళు బెత్లెహేము ఎఫ్రాతీయులు. ఈ బెత్లెహేము ఎఫ్రాతీయుల్లో నయోమి ఉంది. రూతు కోడలుగా వచ్చింది. రూతు బోయాజు కలుసుకున్న స్థలము బెత్లెహేము. దేవుడు బెత్లెహేమును కోరుకున్నాడు. అందుకే రూతు గ్రంథాన్ని ప్రభువారు బయలుపరిచారు. ఆ బెత్లెహేములో రూతు బోయాజు వివాహమైంది. వారి గర్భవాసం నుండి వచ్చినటువంటి వంశమే దావీదు. చూడండి కిందే, రూతు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. పెరాసు వంశావళి ఏదనగా, పెరాసు ఎస్రోను కన్ను, ఎస్రోను రామును కన్ను, రాము అమినదాబును కన్ను, అమినదాబు నయోసును కన్ను, నైసోను సల్మాను కన్ను, సల్మాను బోయోజును కన్ను, బోయోజు ఓబేదును కన్ను, ఓబేదు యెషీను కన్ను, యెషీ దావీదును కనెను. స్తోత్రం చెప్పండి. దావీదు ఏ ఊరాడు? బెత్లెహేము. దావీదు నానే ఊరాడు? యెషీ ఏ ఊరాడు? బెత్లెహేము. బోయాజు బెత్లెహేము. నయోమి రూతు ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకి వచ్చింది. ఎందుకు? ఇది దేవుడు ఎన్నుకున్న బెత్లెహేము అండి. ఇది రొట్టెల గృహం, సమృద్ధి కలిగిన గృహం. దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక చిత్తం ఉంది. బెత్లెహేమును ఎంపిక చేసుకున్నాడు.
బెత్లెహేమును ఎంపిక చేసుకొని బెత్లెహేములో ఉన్నటువంటి యెష్షయి ఇంటికి సమూయేలును పంపాడు. సమూయేలు వచ్చి ఎక్కడికి వచ్చాడు? బెత్లెహేముకి వచ్చాడు. చూడండి, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం అనుకుంటా. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గూర్చి నీవు ఎంతగానో దుఃఖించుదువు. నీ కొమ్ముల తైలంతో నింపుకుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులు ఒకరిని నేను రాజుగా నియమించుచున్నాను. స్తోత్రం చెప్పండి. బెత్లెహేములో ఉన్నటువంటి యెష్షయి దగ్గరికి నేను పంపిస్తున్నాను. ఆ యెష్షయి కుమారులు ఒకరిని రాజుగా ఎన్నిక చేసుకుంటున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. యేసోబు యూదా గోత్రికుడు, దావీదు వంశస్థుడు. యోధా గోత్రికుడు, దావీదు రాజవంశస్థుడు. కాబట్టి అతను బెత్లెహేము అనేటువంటి తన స్వగ్రామానికి దావీదు పట్టణానికి వెళ్ళాడు. ఈ బెత్లెహేము అనేది చాలా ప్రశస్తమైందండి. రాహేలు సమాధి డెడికేట్ చేయబడ్డ ఆ ఎఫ్రతా స్థలాన్ని దేవుడు కోరుకున్నాడు. అక్కడి నుండి ఆ బెత్లెహేము అనేటువంటి గ్రామాన్ని దేవుడు తన పరిశుద్ధమైన ప్రణాళికలో ఉంచుకున్నాడు. ఆ బెత్లెహేము అనే గ్రామం నుంచి దావీదుని పిలిచాడు. బెత్లెహేమీయులు చాలా భక్తిపరులాడు. బెత్లెహేమీయులు సమాధానం కలిగిన వారు. సమూయేలు బెత్లెహేముకి దేవుని వాగ్దానం చొప్పున వెళ్తూ ఉంటే బెత్లెహేమీయులు సమూయేలు రాకను చూసి భయపడిపోయారు. అయ్యా, మేము దేవునితో సమాధానంగానే ఉన్నాము, రాజుతో సమానంగా ఉన్నాము, మరి నువ్వు సమాధానంగానే వస్తున్నావా అని అంత సౌమ్యులు వాడు. అక్కడే చూడండి 16వ అధ్యాయము 4వ వచనం. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానం వచ్చున్నావని అతను అడుగా, అతను సమాధానంగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికిరండి అని చెప్పి యెష్షయిని అతని కుమారుని శుద్ధి చేసి బలి అర్పించెను. స్తోత్రం చెప్పండి. వారు సమాధానం కలిగిన వారు. వారు ఎలాంటి వాళ్ళు? సమాధానం కలిగిన వారు. ఈ బెత్లెహేము పట్టణస్థులు సమాధానం కలిగిన వారు. రెండోది, రాజ అనుభవం కలిగిన వారు. యెష్షయి కుమారుడు దావీదుని దేవుడు రాజుగా కోరుకున్నాడు. ఎట్లా చూడండి, బెత్లెహేము పరిసర ప్రాంతాల్లోనే దావీదు దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. బెత్లెహేము పరిసర ప్రాంతాల్లోనే దావీదు దేవుని కీర్తిస్తూ ఉండేవాడు. బెత్లెహేము పరిసర ప్రాంతాల్లోనే దావీదు సింహాన్ని, ఎలుగుబంటిని చీల్చాడు. ఎట్లా చూడండి, దేవుడు బెత్లెహేము పట్టణాన్ని కోరుకున్నాడండి. ఆయనే మానవ అవతారంలో బెత్లెహేము పట్టణంలోనే పుట్టాడు. పుట్టడానికి ముందుగానే ప్రణాళిక చేసుకున్నాడు. పైగా బెత్లెహేము పట్టణస్థులు రిపెంటెన్స్ కలిగిన వాళ్ళండి, పశ్చాత్తాపం కలిగిన వాళ్ళు. వెంటనే దేవుని దగ్గర మార్పును కోరుకునేవాడు. నయోమి జీవితంలో నష్టం జరిగింది. ఏమంది? దేవుడు నా మీద సాక్ష్యం పలికాడు అని. ఏమంది? సాక్ష్యం పలికాడు. నన్ను నయోమి అనొద్దు, ఏమనమంది? మారా అనండి. ఎందుకంటే దేవుని చిత్తానికి బయటికి వెళ్ళి నేను నష్టపోయాను. దేవుడు సాక్ష్యం పలికాడు అని. బెత్లెహేము గ్రామము ఆధ్యాత్మికంగా బలమైన గ్రామం, సమాధానం కలిగిన గ్రామం. అంత మాత్రమే కాదు, పశ్చాత్తాపం కలిగిన గ్రామము. రాజవంశమును దేవుడు అక్కడి నుంచి నిర్మించడం ప్రారంభించాడు. అది దేవుని చిత్తానుసారమైన గ్రామం అండి. రాహేలు సమాధి స్థిరము దేవుడు చేసిన గ్రామం అది, ఎఫ్రాతా మార్గం అది. బెత్లెహేము చాలా ప్రశస్తమైనటువంటి పట్టణం అండి. అందుకే భక్తుడు లూకా గారు చాలా స్పష్టంగా రాశారు, గలిలయ నజరేతు నుండి యూదయలో ఉన్న బెత్లెహేమును యేసోబు స్వగ్రామం అది అంటున్నాడు. దావీదు వంశం, దావీదు గోత్రములో పుట్టిన యేసోబు తన పుట్టినూరుకు వచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభువారు దావీదు రాజా కుటుంబంలో పుట్టినవాడు అని. ఎందుకంటే దావీదు వంశంలో నుంచి
యోధా గోత్రంలోంచి ప్రభువారు రావాలి. అందుకే బెత్లెహేము పట్టణాన్ని దేవుడు కోరుకున్నాడు. ఆ బెత్లెహేము చాలా పరిశుద్ధమైనటువంటి పట్టణము. అంత మాత్రమే కాదు, దేవుడు అనేక వాగ్దానాలు చేశాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. చూడండి, ప్రభువారు అంటారు, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. యెషీ మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించును. స్తోత్రం చెప్పండి. యెషీ మొద్దు నుండి చిగురు పుట్టును. దేవుని పరిశుద్ధమైన ప్రణాళిక, వాగ్దానం చాలా స్పష్టం. యెషీ మొద్దు నుండి దావీదు చిగురు పుట్టింది. ఆ దావీదు చిగురులో నుంచి యేసు, చిగురు అనే యేసు ఈ లోకంలోనికి వచ్చారు. చిగురు అంటే ఎవరో? చిగురు అంటే ఎవరో? యేసుక్రీస్తు. చిగురు అంటే రక్షకుడు. క్రీస్తు లోకానికి వచ్చారు. కలవర చిగురు ప్రార్థన మందిరం అంటే ఏంటి? కలవరలో బలైన క్రీస్తు ప్రార్థన ధ్యాన మందిరం ఇది. అందుకే యెషీ మొద్దు నుండి చిగురు పుట్టింది. బెత్లెహేములో చిగురు పుట్టింది. యేసయ్య ఈ లోకానికి పుట్టే ఈ 600 సంవత్సరాలకు ముందే మీకా ప్రవచనం దేవుడు తీసుకొచ్చాడు. ప్రవచనం చెప్పాడు. ముందుగా తన భవిష్యత్ జ్ఞానాన్ని చెప్పాడు. ఈ బెత్లెహేము అనేది చాలా ప్రశస్తమైంది. బెత్లెహేము అనేటువంటి పట్టణంలో ప్రభువారు పుట్టినటువంటి ఆ పశువుల తొట్టి దగ్గర రోమన్ క్యాథలిక్స్ చర్చ్ ఆఫ్ నేటివిటీ అని పెద్ద చర్చి కట్టారు. చర్చ్ ఆఫ్ నేటివిటీ అని పెద్ద చర్చి కట్టారు. ఇప్పుడు అది ఉన్న అందరూ విదేశీయులు, మరి పర్యాటకులు అక్కడ చూస్తూ ఉంటారు. నజరేత్ అనేటువంటి గ్రామము చాలా ప్రశస్తమైన గ్రామం అని. ఆ నజరేత్ అనేటువంటి గ్రామాన్ని దేవుడు కోరుకున్నాడు. ఆ నజరేత్ అనేటువంటి గ్రామస్తులు సమాధానం కలిగిన వారు దేవునితో, అట్లానే పశ్చాత్తాపం కలిగిన వారు, దేవునితో ఆధ్యాత్మికంగా బలి అర్పణగా మమేకమైనటువంటి గ్రామం అది. అలాంటి గ్రామాన్ని దేవుడు కోరుకున్నాడు. కోరుకోవడమే కాదు, ఆ గ్రామంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యాలు పరిశుద్ధ జీవ గ్రంథంలో ప్రభువారు సాక్షాత్తంగా నిలిపాడు. ఆ సాక్షాత్తమైనటువంటి బెత్లెహేము గ్రామాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు బెత్లెహేము యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం తెలుసుకోవాలి. సమూయేలు బెత్లెహేము గ్రామంకి వెళ్తుంటే ఆ గ్రామ పెద్దలు అందరూ, అయ్యా సమాధానం కలిగి వస్తున్నామని అడిగారు. ఎందుకంటే సమాధానం కలిగిన ప్రజలు వారు, నెమ్మది కలిగిన ప్రజలు. అట్లానే అది రొట్టెల గృహము. రూతు ఆధ్యాత్మిక జీవితం అక్కడే ప్రారంభమైంది, అక్కడే దీవించబడి, అక్కడే ఆశీర్వదించబడి. ఆ బెత్లెహేము వాడుక పదం ఏంటంటే రాహేలులాగా, లేయలాగా నువ్వు ఆశీర్వదించబడతావని దీవించేవారు. ఆ బెత్లెహేము గ్రామంలో ఒక విశిష్టత ఏంటంటే రాహేలు చర్చి కూడా ఉంది అక్కడ. మేము చర్చి ఉంది. రాహేలుకి ఒక చర్చి కట్టారు ఆ సమాధి మీద. లేయకు ఒక చర్చి కట్టారు ఆ సమాధి మీద. ఎందుకంటే వారి గ్రామంలో రాహేలు లేయలాగా మీరు దీవించబడు అని వారు దీవించేవారు. అంత గొప్ప ఆధ్యాత్మిక పరిపక్వత కలిగింది బెత్లెహేము. ఆ బెత్లెహేము ప్రజలు ఆధ్యాత్మిక భక్తి కలిగిన వారు. దేవుడు అందుకే ఆ ప్రాంతాన్ని, ఆ యొక్క స్థితిని కోరుకున్నాడు. ఆ బెత్లెహేముని ఆ దేవాది దేవుడు పరలోకంలో తన ఆత్మీయ ప్రణాళికలో పెట్టాడు. తన ప్రవచనాన్ని ముందుగానే తెలియజేశాడు. అందుకే ప్రభువారు అన్నాడు, యెషీ మొద్దు నుండి చిగురు పుట్టింది అన్నాడు. యోధా ప్రధానులు నువ్వు ఎంతమైన అల్పమైన దానివి కాదు, ఇజ్రాయేల్ ప్రజలు ఏలేటువంటి రాజు నీలోంచి దేవుడు తీసుకురాబోతున్నాడు అని. స్తోత్రం చెప్పండి. ఆ గొప్ప ఆధ్యాత్మిక పట్టణం యొక్క లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి. అది దేవుని ఉద్దేశం. ప్రార్థన చేద్దాం. తలలు దించండి. బెత్లెహేము అనేటువంటి పట్టణ ప్రణాళిక దేవుని చిత్తంలో ఉంది. నిన్ను నన్ను కూడా దేవుడు కోరుకున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభా, బెత్లెహేము పట్టణాన్ని కోరుకున్నావు. మా రక్షకుడు మీ ప్రియకుమారుడు ప్రభువారు ఈ లోకంలో బెత్లెహేము పట్టణంలో జన్మించక ముందు 600 సంవత్సరాలకు పూర్వమే మీ ప్రణాళిక ప్రవచనాన్ని మాకు తెలియచేసే స్తోత్రాలు. అనేకమైనటువంటి సంఘటనలకి, సందర్భాలకి బెత్లెహేము ఎఫ్రాతా
మీ ప్రణాళికలో తీసుకున్న స్తోత్రాలు నాయన. ఆ గ్రామ ప్రజలు సమాధానం కలిగిన వారు, ఆ గ్రామ ప్రజలు క్రీస్తును చేర్చుకున్నవారు, ఆ గ్రామము నాయన పశ్చాత్తాపం కలిగింది. రూతు, నయోమి, బోయాజు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిలో జీవించడానికి ప్రయాసపడ్డవారు నాయన. యెషయి, దావీదుని ఆ ప్రాంతం నుండి నువ్వు పిలిచావు స్తోత్రాలు. ఇజ్రాయేలు రాజా వంశాన్ని నాయన ఆ చిన్న గ్రామం నుంచి నాయన మీరు కోరుకున్నారు స్తోత్రాలు. నేడు మమ్మల్ని కూడా మీ ప్రణాళికలో తీసుకొని మాట్లాడుతూ ఉన్న వందనాలు ప్రభువా. మీ ప్రణాళిక మా జీవితాల్లో స్థిరపడుగా కానీ ప్రార్థిస్తున్నాం. మీ కృప సంపూర్ణంగా మాకు దయచేయమని, మీ కృపా దీవెన మాతో ఉంచమని, సత్యదేవుడు అయిన మీరు నాయన మీ చిత్తాన్ని మా జీవితాల్లో నెరవేర్చి బెత్లెహేము ఎఫ్రాతాని మీరు కోరుకున్నట్టు మమ్మల్ని కూడా నాయన మా ప్రాంతంలో స్థిరపరిచి బలపరిచి నడిపించమని, బెత్లెహేము ప్రజలు సమాధానం కలిగిన వారుగా క్రీస్తు అనుగ్రహించు సమాధానం మా జీవితాలు కలిగి ఉండటానికి అయా ప్రత్యేకంగా ఆ రాత్రి యేసోబు మరీగు చోటిచ్చిన బెత్లెహేము గ్రామం వలె నాయన మా కుటుంబాల హృదయాల్లో మీకు చోటిచ్చే ఆ గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి స్థితి మాకు దయచేయమని మమ్మల్ని అందరూ మీకు అప్పగించుకుంటూ పునరక్షకుడు యేసే శ్రేష్టం ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమె దీవింత తండ్రి దేవుందయ ఆయన కుమారుడు పునరక్షకుడు యేసు ప్రభు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం సదాకాలం ప్రభు వారు కృపనించి దీవించి ఆశీర్వదించి పంపించునుగాక. ఆమె ఆమె ఆమె. మా వందనాలు. రేపు కాలము శిల కుడికలో కలుసుకుందాం. సెలవండి.